ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఎట్లా రియాక్షన్ ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం ఆమె ఏడుస్తుందా ఏం చేస్తుందో తెలియదు. టాపిక్ కూడా నాకు అంత ఏం దడతలేదు. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఛార్జింగ్ పెట్టినట్టు ఇక్కడ ఫోన్ పెడతా, నేను ఇంటికి పోతా అని చెప్తా. సో ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నేను రేపు పోతా అని చెప్పిన ఇంటికి, ఫుల్ ఖుషి అయింది. ఇప్పుడు సడన్గా పోతా అంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము. కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏమవుతుందో. వస్తుంది పర్సు వాళ్ళకి పైసలు ఇవ్వ ఇస్తా కానీ నేనా చెప్తాను నువ్వు చెప్పు ఇస్తా. నువ్వైతే ఇయ్యమ్మా. నువ్వు చెప్తావు అయితే మనం షార్ట్స్ తర్వాత చేసుకున్నాము. నేను ఇంటికి పోతా 5 తారీఖు నాడు వస్తాను. 5 తారీఖు నాడు వస్తాను అందరం. అర్జెంటు ఉంది పని కొంచెం. విత్తిరాము గట్లా చూస్తాను. సరే తర్వాత కదా, తర్వాత చేసుకున్నాం. 2 అయితే చేసినాం కదా. అయ్యో విత్తిరామా ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు మాట్లాడవా మరి? ముందొక మాట ఇంకొక మాట. నువ్వు ఒక మాట మీద ఉంటావు, నేను ఒక మాట మీద ఉంటాను. నీకు నువ్వు అడిగే సర్కలేసి నువ్వు అనకున్నా కూడా నేనే చేద్దాం బా అని అంటున్నా. సర్కల్ ఇస్తుంది ఇంకేం బాధ అవుతుంది? నాకు బాధ అవుతుంది. మరి అదే ఇప్పుడు పోవాలనే కదా, ఇప్పుడు పోవాలనే కదా. పోయి అప్పుడు 5 తారీఖు నాడు వస్తుంది. అక్కలకు అందరికి ఫోన్ చేయి, వస్తాం. సరే ఉండబుద్ధి అవుతుందా? మళ్ళీ నాకు పని ఉంది, కొంచెం అర్జెంట్ పని ఉంది. సరే పైసలు అవసరం ఉంది, పోయి మా వస్తాం. సరే బాయ్ బాయ్ రా గుండు బాయ్ రా గుండు బాయ్ రా బాయ్ బాయ్ రా గుండు బాయ్ రా గుండు బాయ్ రా. ఎవరేమండి? నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే పోతానా నేను అట్లా? ఎవరేమంటారు? ఎవరంటారు? నీకు అనుమానం ఎవరి మీద ఉంది? మరి నాకు ఫోన్ చేస్తే నేను ఊరుకుంటానా? నేను కరిగేటోనేనా? నేను నీకే కదా, వేరే వాళ్ళకి ఎట్లా కలుగుతా? మాట్లాడుతుంది బిత్తిరామైతే. సరేగా పోతా, ఏం కాదు. 5 తారీఖు నాడు వస్తాము, అందరం కలిసి వస్తాము. మంచిగా చేద్దాం. పెద్ద రేపా ఇచ్చా ఇంకేమన్నా ఇక అట్లా అనిపించింది కానీ ఇప్పుడు ఉండబుద్ధి అవుతలే. ఇదే వదరు ఆయన అగ్గకు అని చెప్పిన, మంచిగా చెప్పిన ఉంటలేదు. అన్న ఉండమన్నాడు కాబట్టి ఉంటా అని చెప్పిన. ఏం కాలేదు, పని ఉన్నది ఇంటికాడ. ఓకే ఛార్జింగ్ చెప్పా. వెల్కమ్ టు మీ సిరిలాక్స్. చెప్పండి. చెప్పబే. నన్ను ఏడిపిస్తున్నాము. ఏం ఏడిపిస్తలేను. పోతా ఏడిపిస్తలేను చెప్పు.
వెల్కమ్ టు మేసిరి వ్లాగ్స్. చెప్పు కుదార్థంగా మంచిగా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేసిరి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేసిరి వ్లాగ్స్. అమ్మాయి ఏం యాక్టింగ్ ఇది. నువ్వే కదా కుదార్థం చెప్పమన్నావు మరి. అయితే నేను ఏం చేసిన తెలుసా, వీడియో ఆన్ చేసి ఆడ పెట్టి అందుకే నేను పోతున్నా అని చెప్పిన. అంటే ఇప్పుడు ప్రాక్ చేసినావా? చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేసిరి వ్లాగ్స్. చెప్పు. నీకు ఆడుకోనికే నేనే దొరికినా, నీకు ఆడుకోనికే నేనే దొరికినా. నీకు ఎట్లా అనిపించింది పోతానగా? నీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంకో విషయం తెలుసా, ఫ్రాంక్ జస్ట్ పోవడం కాదు, ఫ్రాంక్ అది పాపని నిన్ను ఈడనే ఉంచేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడం కాన్సెప్ట్. ఇంకా నువ్వు ఏడుస్తావని చెప్పి అన్ననే చేయమన్నాడు. అయితే అన్న ప్లాన్ చేసిండు. అయితే నువ్వు ఏడుస్తావని చెప్పేసి నేను ఇంకా హార్డ్గా చేద్దాం అనుకున్నా. నేను మళ్ళా రానిగా మీరిద్దరే ఉండు, ఈయనే ఉండు అని చెప్పిండు అన్న. నేను పోతున్నా, అలిగిపోతున్నా, మళ్ళా రాను, ఎప్పుడు రానిగిడికి నువ్వు ఈయనే ఉండు అని చెప్పి ఇంకా నేను అట్లా చెప్పినా. మీకు నేనే దొరికినా ఆడుకోనికే. నీ ఫీలింగ్ ఏంటి? ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన జోడు కట్టెలు పట్టుకొని కొట్టాలి, జోడు కట్టెలు పట్టుకొని కొట్టాలి. ఏం పర్లే. హాయ్ ఫ్రెండ్స్, మా బావ అయితే నన్ను పెద్ద ఫుల్ చేసిండు. ఒకటేసారి అబద్ధం చెప్పేసి ఎట్లా నిజంగా పోతాడేమని భయపడ్డా. ఈ రకంగా కూడా తోట ఆడుకుంటారని నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. అంటే దీనికి తోడు దగ్గరలాగా మా అన్న మా బావ ఇద్దరు కలిసి చేసిరంట. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. పెట్టాను నువ్వు ఫుల్ చేసినందుకు నిన్ను అంతకంటే ఎక్కువ చేస్తాను. పెట్టా నేను అస్సలు ఇచ్చిపెట్టాను. ఏడవాలే నేను చూడు, ఏడవాలే నేను చూడు. ఏడిపియకపోతే నిన్ను నేను ప్రాంక్ చేయకపోతాను.